హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది. నా పని అయ్యేసరికి ఆల్మోస్ట్ 11:30 దాటిపోయిందనమాట. ఇంకా కిడ్స్ని కూడా స్కూల్లో ఉన్న మేడమే చూసుకుంటూ ఉన్నారు. ఈరోజు అయితే నేను ఆవుకి పెరుగన్నంతో కలిపి బెల్లం అయితే పెడదామని అనుకున్నాను. మొన్న యాక్చువల్గా గుడికి వెళ్తే టెంపుల్లో ఒక పంతులు గారు అయితే చెప్పారు, పెట్టమ్మా మంచిది అలా అప్పుడప్పుడని. సో అదైతే మనం చేసుకునేదే కాబట్టి అదైతే పెడదాం అనుకుంటున్నాను. దీపారాధన అయితే ఫినిష్ చేశాను. ఇప్పుడు ఆవులు ఎక్కడో ఎత్తుక్కోవాలి. డైలీ అయితే కనిపిస్తూ ఉంటాయి కానీ ఇలా మనకు అవసరమైనప్పుడు అయితే కనిపించవు అనమాట. సో ఈరోజు నైవేద్యంగా అన్నం కూర అయితే పెట్టేశాను. దేవుడికి ఎట్టానే లేట్ అయిపోయింది కదా, అన్నం వండేసాను కదా అని చెప్పేసి. సో ఇంకా ఆవు కోసం అయితే అన్నము పెరుగు అయితే కలుపుతున్నాను అనమాట. డైలీ యాక్చువల్గా ఇంటి ముందుగా 2-3 వెళ్తూ ఉంటాయి. మరి ఇప్పుడు ఉన్నాయో లేదో ఏంటో ఎత్తుక్కోవాలో చూడాలి. గోమాత పూజ అయితే 1000 మంది దేవుళ్ళకి పూజలు చేసినంత ఫలితం అని అయితే అంటారు. యాక్చువల్గా నేనైతే ఎప్పుడు ఇంత కేర్ఫుల్ నా లైఫ్లో ఎప్పుడు పెట్టలేదు. ఇదైతే ఫస్ట్ టైం అనమాట. ఏంటంటే నా బుర్రకు ఎక్కాలన్నమాట, ఇది చెయ్యాలి అని నా మనసు కనిపిస్తేనే చేస్తాను ఏదైనా సరే. మా అమ్మ అయితే ఎప్పుడు దావుకు పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అంటూనే ఉండేది పాపం. బట్ ఎప్పుడు ఆవిడ మాట నేను వినలేదు. నా మైండ్కి నాకు అనిపించి ఈరోజైతే చేస్తున్నాను అనమాట. ఫైనల్గా ఆవు అయితే లేదు, కొంచెం దూరం అయితే చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఎక్కడైనా ఉందేమో అని బజార్ చివరి వరకు స్కూల్ చుట్టుపక్కల అలా వెళ్తుంటే అక్కడ దూరంగా అయితే ఆవు కనిపించింది. అమ్మాయి అని అయితే అనుకున్నాను. టోటల్గా ఆవు అయితే దొరికింది. ఆవు కనిపించిందన్న కంగారులో స్క్రీన్ అయితే తిప్పేసి ఫోన్ అటు ఇటు తిప్పి పెట్టేసినట్టున్నాను. సో కొంచెం చూడటానికి డిస్టర్బెన్స్గా ఉంది. ప్లీజ్ ఏమనుకోవద్దు. ప్లీజ్ వాచ్ ఇట్. మీతో షేర్ చేసుకుందామని అయితే చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.